వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో అంతగా వేళ్లూనుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు, తండ్రి ఓ 4 పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోతే కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్ని కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గాలు చూడకుండా పేద ప్రజలందరూ నా వాళ్ళు, పేదల కోసం నేనున్నా. వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో 2 అడుగులు మీకోసం ముందుకు వేస్తే 4 అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సుల్లో గొప్పగా ఉన్నారు. ఎలక్షన్ మాయాజాలం అంటారా? అది ఎన్డీఏ మాయాజాలం. దాంట్లో ఏం జరిగిందో లోతులకి ఈ దశలో వెళ్ళకపోయినప్పటికీ ప్రజలందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా ఏ మాయ చేసి గెలిచారో, ఏం చేసి గెలిచారో ప్రజలందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఇది ఒక నిరంతర సబ్జెక్ట్. వచ్చే ఎలక్షన్ వరకు కూడా దీని మీద ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా నష్టపరిచిన ఆంధ్రప్రదేశ్లో వారసత్వం కోసం ఇంట్లో ఏదో తగాదా ఉందని కోపంతో బయటకు వచ్చి నానా మాటలు మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడని మాటలు అనేకం మాట్లాడిన షర్మిల గారిని నాయకత్వాన్ని ఇచ్చి ఆమె ద్వారా కాంగ్రెస్ లేచి పరిగెడుతుందని నమ్మిస్తామంటే ఆంధ్రప్రదేశ్లో అది అమలయ్యే కార్యక్రమం కాదు. ప్రజలను మిమ్మల్ని ఎప్పుడూ దగ్గరికి తీసుకోరు. ఎందుకంటే మీరు ప్రత్యేక హోదాని ప్రశ్నించడం లేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి అజెండాని మోస్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో షర్మిల గారి నాయకత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీడీపీకి తోక పార్టీ. ఎందుకని అనాల్సి వస్తుందంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది రైట్ నౌ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ వాళ్ళని నిలదీయడానికి ఈమె దగ్గర మాటలు లేవు, మాట్లాడటాలు లేవు. ఎంతసేపు అన్న మీద అక్కస్తో వారసత్వం కోసం వైఎస్ఆర్ గారు జపం చేస్తున్న షర్మిల గారు, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలో ఆ రోజు పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గురించి కానీ మరి వేటి గురించి అయినా ఈ కొత్త ప్రభుత్వం పేర్లు మారుస్తుంటే ఏం చేస్తున్నారు, ఎందుకు నిలదీయటం లేదు? మీ తండ్రి గారి మీద మీకు ప్రేమ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఆ పేర్లన్నీ నిలబెట్టి మరింత పురోభివృద్ధిని ప్రజలకు ఇచ్చిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలబడతారే కానీ సాక్షాత్తు వైఎస్ఆర్ గారి విగ్రహాల్ని అనేక దగ్గరలో కూలగొడుతూ పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెడుతుంటే మీ నోరు ఎందుకు పెగలటం లేదు, మౌనంగా ఎందుకున్నారని అడుగుతా ఉన్నాం. అంటే లోపాయికారిగా ఆంధ్రజ్యోతి పేపర్కి ఫుల్ యాడ్లు ఇచ్చుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళ అజెండా మీద మీరు పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి కోసం తోక పార్టీగా మిగిలి ప్రజల్ని మభ్యపెడితే తప్పని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మరీ విడ్డూరం, నిన్న అనేక మంది నాయకులతో పాటు యావత్ మంత్రివర్గం కొలుగుదీరిన ఆ సభలో పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన అక్కడి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటారు, ఆ ఆంధ్రజ్యోతిలో వచ్చేసిన అభూత కల్పనల న్యూస్ ఏదైతే ఉందో ఫేక్ న్యూస్. కడప బై ఎలక్షన్ వస్తుందట, దాంట్లో షర్మిలమ్మ గారు పోటీ చేస్తారట. తిరిగి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే రాబట్టుకునే విధంగా అక్కడ తనను గెలిపించడానికి ఊరూర తిరుగుతాడట రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మీ మాటలు పక్కా ప్రగల్భాలు. ఎందుకని ఈ మాట అంటున్నామంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకోలేక బీజేపీకి సంబంధించిన డీకే అరుణ గారు గెలిస్తే నోరు తెరిసి చూస్తూ ఉండిపోయారేనే. మరి మీరు అక్కడ ఊరూరా మండలం లేకపోతే నియోజకవర్గాలు తిరగలేదా? టైం లేదా?
మీరు నివాసం ఉంటున్న హైదరాబాద్, మహానగరంలో ఉన్న సికింద్రాబాద్ ని కాంగ్రెస్ కోసం గెలిపించుకోలేని మీరు కడపకు వచ్చి ఏదో చేసేస్తారని ఈడ ప్రసంగాలు ఇవ్వడం ఎంతవరకు గొప్పగా అనిపిస్తుందో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకే నాణానికి రెండు వైపులా మీ లోపాయికారి బంధం ఏదైతే ఉందో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. మీరు ఎంత భ్రమింపజేయాలని చూసినా మరింకో మాట అన్నారు, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, బీజేపీ అంటే బీజేపీనే, దాంట్లో చేరి ఎన్డీఏ పార్ట్నర్లుగా ఉన్నది బాబు పవన్ మాత్రమే. మా పార్టీ పుట్టినప్పటి నుండి ఏ పార్టీతో కూడా మేము పొత్తు కోసం వెంపర్లాడలేదు. మేము మా జెండా మీద స్పష్టమైన అజెండాతో ప్రజల తీర్పును కోరామే గాని మేమే కోరుకుని ఉంటే, ఎన్డీఏలో మేము చేరాలనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు గెలిచేవారా అని అడుగుతున్నాం. మేము పొత్తులకు వ్యతిరేకం కాబట్టే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడి పొత్తులు కుదుర్చుకుని ఈరోజు గెలిచే అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ మేము సిద్ధాంతం కోసం కట్టుబడ్డాం. మా జెండాతో మా అజెండాతో పేద ప్రజల పక్షాన్ని నిలిచాం. 4 రోజులు వెనక ముందైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. కానీ ఈ బ్రేక్ పీరియడ్ ఏదైతే ఉందో కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఆ సమయం గడిచాక ఈ ప్రభుత్వం అమలు చేయని హామీల గురించి, ఈ ప్రభుత్వం మోసకారి విధానాలు ప్రజల పట్ల అవలంబిస్తే వాటి గురించి ప్రజల గొంతుకై ప్రజలతో కలిసి మమేకమై రోడ్లెక్కి పోరాటాలు చేసే సత్తా ఆంధ్రప్రదేశ్ లో ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే అంకితమైన పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మాకున్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ పైన ఏ విధంగా ఉందో స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. ఇది మా విధానం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో వస్తే తెలంగాణలో పార్టీని నిలబెడతానంటాడు, లేకపోతే దేశంలో చక్రం తిప్పుతానంటాడు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అద్భుతమైన అవకాశం మీకు ఈ రోజున ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, లేకపోతే రకరకాల పెండింగ్ ప్రాజెక్టులు అమలు గాని ఏవైతే విభజన చట్ట హామీలు వాటి గురించి మొన్ననే మాట్లాడుకున్నారు కదా, వాటి నుంచి కాస్త చెప్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారు అని చెప్పదలుచుకున్నాం.